వైజాగ్ విజయవాడ రెండు పెడితే బాగుంటుంది మా ఆలోచన. వైజాగ్ టూరిజం లాగా ఉంటుంది పెడితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని బట్టి కుదిరితే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఎంతవరకు ల్యాండ్ ఇస్తుందో అంత దాన్ని బట్టి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ దాన్ని ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. రెండు చేయాలి, పొలిటికల్ చేయాలి, హీరో చేయాలి. హీరో చేస్తే హీరో చేయాలి కంపల్సరీగా. సినిమా ప్రజలు కానీ వాళ్ళ అభిమానులు కానీ బాగా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు మెయిన్ ఉండాలి, 99% రాజకీయాలు ఉండాలని కోరుకున్నారు. దేశ రాజకీయాలని మార్పు తెస్తున్నాడు. అంటే కొంతమంది అంటారు ఏదైతే ఆవేశం తప్పితే ఆలోచన ఉండదు లేదు. ఇప్పటికీ మన వచ్చి 4 నెలలు అవుతుంది. రోడ్లు కానీ పరిపాలన కానీ ఫిర్యాదు అందుకోవడం కానీ అంత సూపర్గా ఉంది. ఎక్కడైనా మైనస్ ఒకటైనా ఉంటే అది కూడా చెప్పండి, నిరూపించండి. అది కూడా నేను ఏ పార్టీ కాదు, వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడు ఏది మంచి చేస్తాను నేను అటువైపు ఉంటాను. అదే చూస్తే మరి చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగానే లో బడ్జెట్లో ఉంది. మొత్తం అమరావతి డెవలప్ చేసుకోవాలి, అంతా మనకి నిధులు కూడా బాగా వస్తున్నవి. మన ఎంపీలు కానీ మంత్రులు కానీ కేంద్రం వెళ్ళి మాట్లాడుకొని అన్ని మనకి నిధులు మొత్తం తీసుకొస్తున్నారు. అంతా సక్సెస్గా బాగానే జరుగుతుంది. అంటే ఏదైతే మన వైపుకోలే ఓన్లీ చెప్పారు సూపర్ 6 ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. అంటే బడ్జెట్ లేదు, అమలు చేయడానికి బడ్జెట్ లేదు. జగన్ ఏంటంటే ముందు ఆ పథకాల వరకు ముందు తెచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏంటంటే మన లోటు బడ్జెట్ని బట్టి అనుకూలం బట్టి అందరికి న్యాయం చేయాలి కదా, ప్రజలకు చేయాలి, ఇటు మన నిధులు తేవాలి, రోడ్లు మరమ్మతులు అన్నీ ఉంటాయి, అమరావతి డెవలప్మెంట్ అన్ని రకరకాలు ఉంటాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. విజయవాడలో అంటే విజయవాడలో విస్తీర్ణం తక్కువగా ఉంది, స్థలం తక్కువగా ఉంది అని అంటున్నారు. ఇక్కడ ఉండే అవకాశం ఉందండి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇక్కడ సూర్యులు పట్టుకోవడానికి కానీ అన్నిటికీ ఉంది. ఎక్కడికి వస్తే బాగుంటుంది? విజయవాడే బాగుంటుంది. విజయవాడ హీరోలు కానీ అందరూ ఇక్కడ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది, రాజకీయాల్లో బాగుంటుంది. అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ ఆవేశం లేదు బాగానే ఉంటుంది. బాగానే చేస్తారు. ఉండే అవకాశం ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఉంటేనే బాగుంటుంది.